ఎన్నికల సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు బీజేపీ నేత పురంధేశ్వరి. వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం పార్టీకి నష్టమే అంటున్నారు. పొత్తులనేవి వ్యక్తులపై ఆధారపడి ఉండవని రెండు పార్టీల అగ్రనేతలే నిర్ణయిస్తారంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అగ్రనేత కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి మనకు అందుబాటులో ఉన్నారు. వెంకయ్య నాయుడు మీ బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి కూడా ఆయన. ఇప్పుడు పార్టీ నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా దాదాపుగా తప్పుకుంటూ ఉన్నారు. ఉపరాష్ట్రపతి కాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక రకంగా వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోబట్టం అనేది తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తున్నానండి. బట్ క్రియాశీల రాజకీయాల్లో వారు రాష్ట్రంలో లేకపోవడం అన్నది ఒకంత భారతీయ జనతా పార్టీ పరంగా కూడా మాకు కొంచెం ఒక లాస్ అని మేము అనుకోవాలి. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం మీదే మేమందరం కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అమిత్ షా గారు ప్రత్యేకంగా మాకు ఆ రకమైనటువంటి దిశానిర్దేశకత్వం ఇవ్వడం జరిగింది. కనుక పోలింగ్ బూత్ కమిటీస్ దగ్గర నుండి కూడా మేము వేసుకుంటూ ఈనాడు పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలో దాని మీదే మేమందరం కూడా దృష్టి సారించడం జరిగింది. ఆ దిశగా మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అంటే వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, పొత్తు కావచ్చు ఒక రకంగా ఉంది. వెంకయ్య నాయుడు రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా ఉండబోతోంది అనేది బయట విపరీతంగా జరుగుతున్న చర్చ. మీరేం చెప్తారు? పొత్తు అన్నది వ్యక్తుల మధ్య జరిగేటువంటి అండర్స్టాండింగ్ కాదండి. ఇది రెండు పార్టీలకు మధ్య జరిగేటువంటి అండర్స్టాండింగ్. కనుక రెండు పార్టీల అధ్యక్షుల మధ్య కుదిరేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అదే పొత్తు అని చెప్పి అందరం కూడా అనుకుంటాము. కనుక లీడర్స్ మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది కేవలం వ్యక్తుల మీద ఆధారపడుతుందని చెప్పి నేను భావించడం లేదు. ఏదైనా సరే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ దిశగా అడుగులు వేయాలో అవన్నీ కూడా మా అగ్రనాయకులు ఢిల్లీలో వారు ఆలోచించి వారు మాకు ఇచ్చినటువంటి నిర్దేశకత్వం మీద మేము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. అంటే ఇన్నాళ్ళు బీజేపీ అనేది ఏపీలో ఎదగకపోవటానికి కారణం కొంతమంది నాయకులు అన్న బాధ, ఆవేదన కొంతమంది బీజేపీ నేతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బహిరంగంగానే ఘాటైన విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇకపైన బీజేపీ పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ అయ్యి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన పార్టీగా మారబోతుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పార్టీగానో, లేకపోతే పొత్తులో ఉన్న పార్టీగానో, లేకపోతే ఆధారపడదగిన పార్టీగానో కొనసాగబోతుందా? ఏ పార్టీ అయినా సరే స్ట్రెంథెన్ కావాలనే ఆలోచిస్తుంది, కానీ వేరే రకంగా ఆలోచిస్తుందని చెప్పి నేను భావించడం లేదు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ స్ట్రెంథెన్ కావాలి అని ఆశించడం అన్నది అది తప్పు అని కూడా నేను భావించడం లేదు. ఇందాక చెప్పినట్టుగా మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు మాకు డైరెక్షన్ ఇచ్చారు. పోలింగ్ బూత్ కమిటీస్ దగ్గర నుండి ఎప్పుడైతే పార్టీ సంస్థాగతంగా స్ట్రాంగ్గా ఉంటుందో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే పొత్తు ఎలాగున్నా సరే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం. అంటే దేశమంతా కూడా బీజేపీ సొంతంగానే ఎదుగుతోంది. ఎక్కడ కూడా వేరే పార్టీల మీద ఆధారపడినా, వేరే పార్టీలతో పొత్తు ఉన్నప్పటికీ కూడా చివరికి బీజేపీయే అక్కడ అగ్రస్థానంలో కొనసాగలుగుతుంది. బీహార్ లాంటిదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిరర్ధహ ప్రతిపక్షంలో ఉండాల్సిన పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాలన్నింటినీ కూడా తన ఖాతాలో బీజేపీ వేసుకోగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా దిగజారిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఏపీలో మాత్రం దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి బీజేపీకి కనపడుతుంది. ఇప్పుడు కేవలం పార్లమెంట్లో 2 సభ్యులతోటి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ 282 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకునే దిశగా ఆ స్థాయికి ఎదగలిగింది పార్టీ అని అంటే పార్టీ ఆ విధంగా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇది వీలవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా పొత్తులో ఉన్నా లేకపోయినా ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ పార్టీగా ఉన్న తర్వాత స్ట్రెంథెన్ కావాలి, ఎదగాలి అని ఆలోచిస్తుంది. కాబట్టి దాంట్లో మనం తప్పుపట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. అయితే ఏపీలో ఇంతవరకు కూడా సరి అయినటువంటి స్థాయిలో అంటే ఒకానొకప్పుడు మంచి ఇంచుమించుగా ఒక 14-15% ఓటు శాతం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ 2% ఓటు శాతం ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కనుక అవకాశం ఉన్నది అని భావించి అమిత్ షా గారు స్ట్రెంథెన్ కమ్మని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. నేను ఇందాక అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడు స్ట్రెంథెన్ కావడంలో ఎటువంటి తప్పు లేదు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోందండి తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య? మీకు చాలా విషయాలు తెలుసు.
బీజేపీలో అగ్రనేతగా ఉన్నారు. బహుశా బీజేపీ హోప్స్ కూడా మీ మీద చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు వ్యవహారం కానీ, టీడీపీతో అండర్స్టాండింగ్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇకపైన? భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా వ్యక్తి పూజ లేదా ఒక వ్యక్తి చుట్టూనే వ్యక్తి మీదనే ఆధారపడేటువంటి పార్టీ కాదు, సిద్ధాంతాలని పునాదులుగా చేసుకుని ఎదిగినటువంటి పార్టీ. కనుక ఇందాక మీరు అనగా ఏదో నేను ఇంకొకరు అనేటువంటి ప్రస్తావనకి ఇక్కడ అసలు తావనేది లేదు. బట్ అట్ ద సేమ్ టైం పొత్తు ఎలాగుంటుంది అనే విషయానికి వచ్చేటప్పటికి ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలు డిసిషన్ తీసుకోవాలి. వారు ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చినా కూడా దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా. పవన్ కళ్యాణ్ అంశాన్ని బీజేపీ తరఫున మీరు ఏ కోణంలో చూస్తారు? నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూస్తే, నేను కూడా అవసరమైతే తెలుగుదేశం పార్టీతో విభేదిస్తాను, పొత్తు అనేది కొన్ని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో మాత్రమే ఉంది, వచ్చే ఎన్నికల నాటికి నేను పొత్తులో ఉంటానా లేదా అన్నది ఇప్పుడు మాత్రం ఏమీ చెప్పలేను, సొంత అన్నతోనే విభేదించి బయటకు వచ్చిన వాడిని టీడీపీతో విభేదించి బయటికి రావడం అనేది నాకు పెద్ద కష్టమైన అంశం కాదు, బీజేపీ లాంటి దేశాన్ని వెళ్తున్న పార్టీని వ్యతిరేకించిన వాడిని అన్నారు పవన్ కళ్యాణ్. ఏ కోణంలో చూస్తారు? అది వారి వ్యక్తిగత అభిప్రాయం అండి. వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, ఏ రకమైనటువంటి డిసిషన్ కూడా ఆయన తీసుకునేటువంటి స్వేచ్ఛ వారికి ఉంది. బట్ ఎస్, ఉద్దానానికి సంబంధించి వారు ప్రభుత్వం దృష్టిని కూడా ఆకర్షించే దిశగా వారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఏమిటంటే, ఎస్, ప్రభుత్వాలు వెల్ఫేర్ గవర్నమెంట్స్ అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అంటే ప్రజల యొక్క సంక్షేమం మీద ప్రధానంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారి ఇష్టమైనటువంటి, అంటే వారి మనస్సుకు నచ్చినటువంటి డిసిషన్ ఖచ్చితంగా వారు తీసుకునేటువంటి స్వేచ్ఛ వారికి ఉంది. అంటే గత ఎన్నికల్లో ఒకే వేదిక పైన జనసేన పార్టీ జెండా, బీజేపీ జెండా, టీడీపీ జెండా కలిసి పయనిచ్చే ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగిన పరిస్థితి ఉంది. ఈసారి జనసేన జెండా అనేది ఆ వేదిక పైన కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది టీడీపీ బీజేపీ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఎప్పటికప్పుడు బేరీస్ వేసుకుంటూ వెళ్ళవలసినటువంటి అంశం అది. బట్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టుగా ఇంకా 2 years ఉంది ఎలక్షన్స్కి. పొత్తుల గురించి అప్పుడు జస్ట్ ఎన్నికల ముందు డిసిషన్ తీసుకుంటారనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. ఏదైనా పొత్తులకు వచ్చేటప్పటికి నాయకులు, అంటే పార్టీ అధ్యక్షులు, వారందరూ కలిసి డిసిషన్ ఏదైతే తీసుకుంటారో దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తాం. ఇటీవల బీసీల సంక్షేమం పైన కేంద్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళగలిగారు మీరు, బీసీ నాయకులను చాలా పెద్ద ఎత్తున కలిగారు. అది కూడా రాష్ట్రంలో కాపుల ఉద్యమం చాలా భారీ ఎత్తున జరుగుతున్న ఈ సందర్భంలో ముద్రగడ లాంటి వాళ్ళు పాదయాత్ర కోసం అప్లై చేస్తే ప్రభుత్వం నిరాకరించిన ఈ సందర్భంలో మీరేం చెప్తారు? ప్రభుత్వం ఎవరైనా సరే స్వేచ్ఛ ఉందండి, ఎవరికైనా సభలు నిర్వహించుకోవటానికి కావచ్చు, పాదయాత్రలు చేయడానికి కావచ్చు, వారికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉంది. దాన్ని కర్టేల్ చేయటం అనేది ఇది కరెక్ట్, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కరెక్ట్ కాదు. ఏదైనా దుష్పరిణామాలు ఉంటాయి అని చెప్పి భావించినట్లయితే ప్రభుత్వం దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ కంప్లీట్గా ఒకరి హక్కుల్ని కర్టేల్ చేయటం అనేది సరికాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో మీరు ఇంతవరకు ఇప్పుడు కూడా మాట్లాడలేదు, బీజేపీ పార్టీ కూడా పెద్దగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మేనిఫెస్టోలో పెట్టింది టీడీపీ, ఇస్తానని ఖచ్చితంగా చెప్పింది. ఈ సందర్భంలో ముద్రగడ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేపథ్యంలో ఇవ్వటం అనేది అసలు సాధ్యమేనా? కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కాబట్టి. ఏదైనా ప్రొసీజర్ ఉంటుందండి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం కమిషన్ అనేది ఉండాలి, కమిషన్ నిర్ధారించాలి, కమిషన్ రికమెండ్ చేయాలి, ఆ తర్వాత స్టేట్ నుండి సెంట్రల్కి రావాలి. కనుక ప్రొసీజరల్గా అది వస్తే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇప్పుడైతే బీసీ కమిషన్ ఇంకా వారి రిపోర్టు ఇవ్వలేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చివరిగా ఒక ప్రశ్న అండి, ప్రతిపక్ష నేత జగన్ నవరత్నాలు అంటూ ఈ మధ్య ప్లేనరీలో కొన్ని ప్రకటించారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. అట్లాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవల మీడియాతో చిట్చాట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సంచలనం అవుతున్నాయి. ఆ సబ్జెక్ట్ మీ దగ్గర దాకా కూడా వచ్చింది. ఏపీలో జగన్ గ్రాఫ్ కొంత పెరిగింది, పవన్ కళ్యాణ్ 1-2% మాత్రమే ఉంటుందని ఆయన కూడా చెప్పిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్తో బీజేపీ వైఖరి ఏ విధంగా ఉండబోతోంది? ఇది ఇందాక చెప్పినట్టుగా రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు అయితే భారతీయ జనతా పార్టీ తీసుకోదండి. ప్రజల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం అయినా సరే భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పొత్తులకు వచ్చేటప్పటికి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. అండ్ డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, పరిణామాలని అగ్రనేతలు బేరీజ్ వేసుకుంటున్నటువంటి సందర్భంలో వారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆదేశిస్తారు. జగన్తో దగ్గరయ్యే అవకాశం
ఏమన్నా కనిపిస్తుందా? అల్టిమేట్గా ఎవరు దగ్గర ఎవరు దూరం అనేది వాళ్ళు నిర్ణయించాలి. వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మేము వెళ్తాం. డెఫినెట్గా మా మనోభావాలను వారికి వ్యక్తపరుస్తాం. నిర్ణయం మాత్రం వారిది. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం పురంధేశ్వరి కారంచేడులో ఉండి TV9తో మాట్లాడారు. నిర్మోహమాటంగా ఆమె చెప్తూ ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. పొత్తులు ఎత్తుల గురించి డెసిషన్ తీసుకునేది మేము కాదు, కేంద్ర నాయకత్వం ఉంటుంది. అది ఎన్నికల సమయంలో అప్పుడున్న పరిస్థితులకు ఆధారంగా తీసుకునేది, చర్చించాల్సింది ఆ సమయంలో, ఇప్పుడు కాదు అనేది పురంధేశ్వరి చెప్తున్నమాట. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి అశోక్ TV9 కారంచేడు, ప్రకాశం జిల్లా నుంచి.